తన తండ్రి ఒక అడుగు ముందుకేసి 10 అడుగులు ముందుకు పోవాలని 2010లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. నిజంగా తండ్రి పెట్టింది కొన్ని సంక్షేమ పథకాలే మనం అధికారంలోకి వస్తే సురేష్, మనము తన తండ్రి కేవలం ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకే ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు. చాలామంది పేద పిల్లలు 1వ తరగతి 2వ తరగతి కూడా చదివలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు మనం ఆసరాగా నిలబడాలి. 1 నుంచి పీజీ వరకు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఉచిత విద్యుత్ చెప్తాను, చదివిస్తాము. వాళ్ళ ఆలనా పాలన అన్నీ కూడా మనమే చూసుకొని వాళ్ళు ఉన్నత చదువుకున్నప్పుడే ఆ ఇంటికి ఒక బిడ్డ ప్రయోజకుడు అయితే ఆ ఇండ్లు బాగుంటుంది. ఆ కార్యక్రమం మనం చేయాలి అనే ఆలోచన 2010లోనే జగన్మోహన్ రెడ్డి గారు మదిలో ఆలోచన వచ్చిన వ్యక్తి. అంటే ఈరోజు 2019 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అయితేమి కానీ, గోరుముద్ద అయితేమి కానీ, ఆ పిల్లల స్కూల్కి పోయే కార్పొరేట్ స్కూల్కి ఏ విధంగా డబ్బుండే వ్యక్తులు పోతారో ఆ విధంగా కార్పొరేట్ స్కూల్కి కామన్ మ్యాన్ పిల్లోడు కూడా షూ, టై, సాక్స్, బెల్ట్ విత్ బ్యాగ్ విత్ వాటర్ బాటిల్తో పోవాలి. అప్పుడే ఆయన కళ నెరవేరుతుందని ఆ మాటల్లో 2010లో అన్నప్పుడే అది ఈరోజు ఆచరణలో జరుగుతుందంటే ఈరోజు భారతదేశంలోనే ఏ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మా కార్పొరేషన్ స్కూల్స్, మా జిల్లా పరిషత్ స్కూల్స్ వస్తున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలవే. అది ఈరోజు అంత లెక్కల ఇంప్లిమెంట్ అవుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకొని మిగతా ముఖ్యమంత్రి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది సంతోషం. తన తండ్రి మాకు ఓనామాలు నేర్పించాడు. తన అయ్యుడు మార్గాలు నేర్పిస్తున్నాడు, మార్గసూత్రాలు నేర్పిస్తున్నాడు. అంటే తన తండ్రి అడుగుజాడల్లో ఓనామాలు నేర్చుకున్న రాజకీయాల్లో ఈరోజు 30 ఏళ్ళుగా తన తండ్రి అడుగుజాడలు నడిచిన వాళ్ళం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల మార్గాలు ఎట్లా అన్వేషించాలి, ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం నేర్పిస్తున్నారు. ఇద్దరూ సమపాలుగా పరిపాలన చేసిన వాళ్ళు. తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తన తండ్రిని మించిన తనయుడి దగ్గర ఆయన మార్గాల్లో మేము నడుస్తుందుకు సంతోషిస్తున్నాం.